వైనాడ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగనున్నారు ప్రియాంక గాంధీ. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వైనాడ్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఈ రెండు స్థానాల్లో విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడు ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగాల్సి ఉంటుంది. మరో స్థానానికి రాజీనామా చేయాలి. ఏ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా కొనసాగాలనే విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని ఇటీవలే ఓ సమావేశంలో అన్నారు రాహుల్. అయితే రాహుల్ వైనాడ్ లోక్సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని, రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతారని ప్రచారం కొనసాగుతోంది. వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికలో ప్రియాంక అమేథీ నుంచి పోటీలో ఉంటారని మొదట్లో అంతా భావించారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రియాంక అసలు పోటీకే దూరంగా ఉన్నారు. కానీ ఇండియా కూటమి తరపున దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. రాయ్బరేలీ, అమేథీలలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించారు ప్రియాంక. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ కూడా యూపీ వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రియాంక పాత్రను ప్రశంసించారు. ఇప్పుడు రాహుల్ రాజీనామాతో వైనాడ్ స్థానం ఖాళీ అయితే అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే భారీ మెజార్టీతో తిరిగి ఆ స్థానం పార్టీ నిలబెట్టుకుంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రియాంక గాంధీ లోక్సభలో అడుగు పెట్టడానికి వీలవుతుంది. అయితే ఇటీవల రాహుల్ మాట్లాడిన దాని ప్రకారం యూపీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన రాయ్బరేలీకి వెళ్లడం దాదాపు ఖాయమని వర్గాలు తెలిపాయి. ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీనిని ధృవీకరించినట్లు ప్రకటనలు చేశారు. రాయ్బరేలీ స్థానంలో కొనసాగాలని రాహుల్ను కోరారు సోనియా. కుటుంబానికి నమ్మకస్తుడైన కిషోర్ లాల్ శర్మ, దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వైనాడ్లో ఉంటారని ఊహించలేం కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదన్నారు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె సుధాకరన్. ఒకవేళ ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి బరిలోకి దిగి విజయం సాధిస్తే లోక్సభలో ఆమె చేరికతో కాంగ్రెస్కు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.